గాలివాన వచ్చినట్లు, మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చేదు. ఇశ్రాయేలు మీదకి వస్తున్నాడు. నీవును నీ సైన్యమును నీతో కూడా బహుజనమును దేశమును వ్యాపించుదురు. దేశం మీద వ్యాపించుదురు, ఇశ్రాయేలు మీద వ్యాపించబోతూ ఉన్నారు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయము పుట్టును. చెడు అభిప్రాయము, దురాలోచన. ఏమని అనుకుంటాడట? ప్రాకారములు లేని గ్రామము గల దేశం మీదకి పోయేదను. ఇశ్రాయేల్ దేశమునికి ప్రాకారం లేదు. ప్రాకారములు, అడ్డిగడియలను, గవనులు లేని దేశం మీదకి పోయేదను. నిమ్మలముగా ఉన్నారు ఇశ్రాయేల్. ఇప్పుడు నిమ్మలముగా ఉన్న, నిర్భయముగా నివసించి వారి మీదకి పోయేదని అనుకుంటాడట. వారిని దోచుకుంటాను, కొల్ల సొమ్ము పట్టుకున్నట్టు పట్టుకుంటాను. వాడి యొక్క చెడు ఆలోచనలు చూడండి. కాబట్టి జన్ముల్లో నుండి సమకూర్చబడి ఆయా జన్ముల్లో నుండి కొల్ల సొమ్ముగా పట్టుకొని పశువులను భూమి నట్ట నడుమ నివసించే జనుల మీదకి తిరిగి పోజేసేదను. ఈ విధమైన దురాలోచనతో ఉన్నాడు ఈ యొక్క గాగ్. కాబట్టి నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి గోగుతో ఈ విధంగా సెలవిమ్మన్నాడు. నా జనులకు ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువా? నీకు తెలుసా ఎప్పుడు నిర్భయంగా ఉంటారో? ఉత్తర దిక్కునను దూరమున ఉన్న నీ స్థలముల్లో నుండి నీవును నీతో కూడా జనములు అనేకులను గుర్రములకి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లుగా ఇశ్రాయేలుకు నా జనుల మీద పడెదరు. యుద్ధము అంత్య దినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకుని సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదికి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలు ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఎప్పుడో చెప్పాడట. ఆ దినమున గోగు ఇశ్రాయేలుల దేశము మీదికి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆలోచించేద్దాము. ప్రభు యొక్క రోషము, కోపము, అగ్ని లాంటి ఆయన ఉగ్రత ఇశ్రాయేలు వారి మీద కుమరించబడబోతుంది. ఆ రోజున ఎవడు